తాండూరులో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథి నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమలు ఐటీ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు వారు. అట్లాగే శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, రమేష్ మహారాజ్ గారికి, కాల్వ సుజాత గారికి, సత్తయ్య గారికి, దారాసింగ్ గారికి, బాలరెడ్డి గారికి, చందు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, మండల కమిటీల అధ్యక్షులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, గ్రామ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, స్నేహితులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణిక్రావు గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖరరావు గారు, అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి, గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ఆరాటం, పోరాటం చూస్తూ ఉంటే ఒక మంచి శాసనసభ్యుడిని, ఓ మంచి ప్రజాప్రతినిధిని మీరందరూ ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఏదో ఇదే విలాసవంతమైనటువంటి హోదా అని భావించకుండా, నన్ను నమ్మి నాకు ఓట్లు వేసినటువంటి ప్రజానికి యొక్క సమస్యలను తీర్చడమే నా బాధ్యత అని నిరంతరం ఆలోచన చేస్తూ వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్షణం కూడా. ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల గుండె చప్పుళ్ళు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనల్ని, అవసరాల్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పటానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు మీ ముందు చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డుల కోసం చూసి చూసి చూసి
కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డులు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా అని. కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు అందిస్తూ 95 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం ముందు తీసుకొని పోతా ఉన్నాం. సన్నబియ్యం కేజీ మీ అందరికీ తెలిసింది 50 నుంచి 55 రూపాయల పైన ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు ఈ 95 లక్షల కుటుంబాలకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి మీ అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా ఈ లెక్కలు చెప్తా ఉన్నాం. అంతేకాదు మరి గత 10 సంవత్సరాలు మేము వస్తా ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నాం, మా నియోజకవర్గంలో పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి మేము వడివడిగా పనులు మొదలుపెట్టి పోతా ఉన్నాం. ఆ ఇల్లు రానటువంటి పేదవాళ్లు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి అలసిపోయారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క 3,500 ఇళ్లని శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ సంవత్సరం మనం ప్రారంభోత్సవం పూజ కార్యక్రమం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంటే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. ఇల్లు పొందాలని ఆశించి తరతరాలుగా అసలు ఇల్లే లేకుండా చనిపోయినటువంటి కుటుంబాలు అనేకం గతంలో చూశాం. అటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఉండటానికి వీలు లేదన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయటమే కాదు, ప్రతి వారం బిల్లులు రిలీజ్ చేస్తూ మీరు కట్టుకున్న దానికి అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల గురించి ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వారం మీరు బిల్లు పెట్టగానే బిల్లు వస్తాం. ఇది ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. అంతేకాదు మరి ఈ 95 లక్షల కుటుంబాలకి ఈరోజు రేషన్ కార్డుల ద్వారా మనం అనేక వెసులుబాట్లు కూడా కలిగిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఆ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే 10 లక్షల రూపాయల వరకు ఈ 95 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళంతా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ ఇంట్లో వైద్యం చేపించుకునేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం. ఇది పేదవాళ్ల బాధ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. దాంతో పాటు పేదల కుటుంబాలకు సంబంధించి ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఒక ఆలోచన చేసి పెద్ద ఎత్తున 200 యూనిట్లు విద్యుత్ శక్తిని ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గం ఈ జిల్లాను తీసుకుంటే 2,10,753 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 1,57,599 మందికి
నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, 1,57,599 కన్జ్యూమర్ కనెక్షన్స్ కి అంటే 74% కరెంట్ కనెక్షన్స్ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ 74% ఇవాళ ఉచితంగా కరెంటుని పొందుతా ఉన్నారు. నెల బిల్లు కట్టకుండా మీకు జీరో బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతా ఉంది. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామనంటే ప్రజల ఆశ, ప్రజల బాధలు, ప్రజల సమస్యలు, ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దల కోసం కాదు. పాలనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. ఆ పనిని నిబద్ధతతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాసి ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కొడంగల్ నుంచి అనుక్షణం ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన, ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి తపన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకే ఇవాళ మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇదేదో ఆషామాషి స్కూల్ కాదు. ఇది 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించుకునేటువంటి ఈ పాఠశాల ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అక్కడ అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ తాండూరులో ఆ పాఠశాల నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యేటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 104 స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కింటికి తగ్గకుండా ఇవాళ మనం ఈ పనులు మొదలుపెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పాఠశాల తాండూరు శాసనసభ నియోజకవర్గంలో ఒక గేమ్ చేంజర్ గా రేపటి భవిష్యత్ తరాలకి పిల్లలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. పాఠశాలలంటే తడికలో, పాఠశాలలంటే తలుపులు లేకుండా ఉండటం, పాఠశాలలంటే కిటికీలు లేకుండా ఉండటం, పాఠశాలలంటే సరైనటువంటి బోధన చెప్పేటువంటి సిబ్బంది లేకుండా ఉండటమో కాదు. వాళ్ళ పాఠశాలలంటే ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడలేనంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పకడ్బందీగా దీన్ని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది మన బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఆలోచన. మీ పిల్లల భవిష్యత్ మా బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్ కేటాయించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఆనాడు మనం